బీజేపీ ఏమీ ద్వంద్వ ప్రమాణాలు పాటించట్లేదు, వాళ్ళకేమీ వైసీపీతో రహస్యబంధం ఇక మీదట కొనసాగదు, ఇక కంప్లీట్గా ఎన్నికలయ్యేంత వరకు ఖచ్చితంగా కూటమికి కమిట్ అయ్యి బీజేపీ పనిచేస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు వచ్చేసిందా? ఖచ్చితంగా ఇచ్చారు సార్. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇది రేపు వేళ మోడీ గారు అనకాపల్లి సభలో, రాజమండ్రి సభలో కూడా దానికి బలపరిచే కాన్ఫిడెన్స్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలగజేస్తారు సార్. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం అంతా కూడా వాళ్ళు కూడా నెమ్మక నీరెట్టుగా బీజేపీ ప్రజలు కూడా గమనించారు. ఎందుకని ఈ విధమైన పరిస్థితి ఉందంటే చేస్తారేమో అనుకున్నారు బీజేపీ వాళ్ళు కూడా, పోలవరాన్ని కదుపుతారేమో, అమరావతిని అభివృద్ధి చేస్తారేమో, ఈ మూడు ముక్కలాట లేకుండా మేము శంకుస్థాపన చేసినటువంటి రాజధాని ముందుకు తీసుకెళ్తారేమో అని చెప్పేసి అమిత్ షా మోడీతో సొంత ఆశించి చూశారు. ఎందుకంటే ప్రతిదీ కూడా పొలిటికల్ డిస్టర్బెన్స్ కేంద్రంలో ఇది రాజ్యసభ ఎన్నికల విధానంలో కానీ వేరే వేరే ఎన్నికల విధానంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వాళ్ళకి అవసరమేమో అన్నట్టుగా వెళ్ళినటువంటి పద్ధతి కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ ఈరోజు దాన్ని ముసుగులో పెట్టుకుని వైసీపీ ఏ విధంగా పరిపాలించుకుంటూ వచ్చిందో, బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా కేంద్రానికి పేరు రాకుండా మీద జగన్మోహన్ రెడ్డికి సొంతంగా ఇచ్చినట్టుగా ప్రతిదీ కూడా చెప్తున్నాను కాబట్టి నా డబ్బులే వెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నాకే ఓటేయాలని చెప్పేసి ఒక రాజు పరిపాలనా విధానాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ప్రజలు సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఖచ్చితంగా అనకాపల్లి రాజమండ్రి సభల్లో కూడా ఖచ్చితంగా మోడీ గారు ఖచ్చితమైనటువంటి స్పష్టతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తారని ఈ రోజు ప్రజలు ఆశిస్తూ ఉన్నారు సార్. ఎందుకంటే ఖచ్చితంగా చూసాం డీజీపీపై ఈసీ వేటు సుమారు 26 నెలలో 20 రోజులు ప్రజలకి తెలియనటువంటి రహస్య ఏజెండాని ఇటువంటి అధికారులను అడ్డు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ప్రజల నెత్తిన ఏ విధంగా మోపి తన పనులు తను చేసుకుంటూ తన వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలను ప్రతిదీ కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చినటువంటి విధానాన్ని అంతా కూడా ఈరోజు నేను డీజీపీపై ఈసీ వేటుతో అది పక్క పోయిందంటే కొంచెం లేటుగా వెళ్ళింది అనేది మన వాదన. ఎందుకంటే పురంధరేశ్వర్ గారు కానీ ఇతర పార్టీలు కానీ ఏ రోజు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ఈ రోజు వరకు మెచ్యూరిటీ ఈ రోజు పక్కన పెట్టారు. ఎన్నికలు వేళ ఇంకొక 6 రోజులు ఉందా లేదంటే ఖచ్చితంగా కరెక్ట్ అయిన అధికారి కనుక మరి డీజీపీగా మనకి రాగలిగితే ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్ని ప్రజలు స్వాగతిస్తారు. ఎందుకంటే ప్రజల్లో ఆలోచిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనా విధానం ఎక్కడ ఉంది, చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానంలో జీరో అభివృద్ధి కనపడుతూ ఉంది. ఇందాక చెప్తున్నారు ఆయన మన ఈ గతంలో పొత్తులు ఏం చేశారు, ఇప్పుడు పొత్తు పెట్టుకుని ఏం చేస్తారని చెప్పేసి. గతంలో పొత్తు అంటే ఆ రోజు ఇన్ని నేషనల్ హైవేస్ కానీ ఇన్ని జాతీయ ప్రాజెక్టులు కానీ ఎంతో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి విధానం చూస్తున్నాం మనం ఈ రోజు. తెలుగుదేశం పార్టీ బీజేపీ సత్యనారాయణ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఆయన మాట్లాడతారు, ఆయనకు వేరే అసైన్మెంట్ ఉంది, వెళ్తున్నారు, ఆయన మాట్లాడతారు, మనం కంటిన్యూ చేద్దాం. రోడ్ల గురించి మాట్లాడాలన్నా దేని గురించి మాట్లాడాలన్నా వాళ్ళు లెక్కలు తీసుకొని వచ్చి మాట్లాడమని చెప్పండి. గతంలో పొత్తులో అభివృద్ధి ఆయన మాట్లాడియండి, మాట్లాడియండి సత్యనారాయణ గారు. బ్రహ్మాండంగా డెవలప్ అయింది, మరి కలిసి ఎందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 2019లో కలిసి కూటమిగా ఎందుకు ఓట్లాడగలేదు, ఎందుకు విమర్శించుకున్నారు, ఎందుకు ఒకరు విమర్శించుకోవాలి చెప్పాలి కదా సమాధానము. 2019 ఎందుకు విమర్శించుకున్నారు, మీరు అంటే కేంద్రం అవినీతి పరుడు, మోడీ భారతదేశంలో ఆయన అవినీతి పరుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, మోడీ గారు చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడాడు అంటే ఆ రోజు మీరు విమర్శించుకుంది రాష్ట్ర ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? మీకు మెమరీ లాస్ ఉండొచ్చు, రాష్ట్ర ప్రజలకు మెమరీ లాస్ లేదు కదా. తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఆయన మాట్లాడియండి, ఆయన వేరే దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాట్లాడియండి, తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తా. తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లు మరమ్మతులు గాని, రోడ్లు రహదారులు జిల్లా గాని, ప్రధాన రహదారులు గాని, పంచాయతీ రోడ్లు గాని, జాతీయ రహదారులు గాని 23,792 కోట్లు ఖర్చు పెడితే
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే రోడ్లు కానీ మరమ్మతులు కానీ రాష్ట్ర మీ రహదారులు కానీ జగన్మోహన్ జిల్లా రెడ్డి ప్రధాన గారు రహదారుల నిర్మాణానికి, రెడ్డి గారు ఎందుకు పంచాయతీ వచ్చేవాళ్ళు రోడ్లు కానీ కానీ? జాతీయ రహదారుల నిర్మాణం గాను కిలోమీటర్ 42,230 ఎన్ని కట్టేస్తారని కాదు. వీళ్ళు లెక్కలు తీసుకురారు. బకెట్లు బురద మాత్రం తెస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పైన పోసేదానికండి. చెప్పాను గతంలో బకెట్ మీదే బురద మీదే మా చేత ఎంచుకుంటున్నారు అంతే. నువ్వు చెప్పాను అదే గతంలో సార్, debateలో. మీరు 2019లో ఎందుకు కూటమి మళ్ళీ కలిసి రాలేదో చెప్పాలి. ఎందుకు విమర్శించుకున్నారో, ఎందుకు తన్నుకున్నారో అది కూడా చెప్పాలి. ఆ రోజు అందుకే కదా విమర్శించుకోవడం, మీరు- అందుకే ఆ కదా తన్నుకోవడం, మీరు మళ్ళీ విడివిడిగా రాష్ట్ర రావడం, ప్రభుత్వం ఈ రోజు మీతో మనందరూ ఇప్పుడు ఎందుకు లేరో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందో చెప్పాలి. మా అన్న ఓటు ఎందుకు వేయట్లేదో కూడా చెప్పాలి. అది చేతి ఇది కూడా చెప్పుకుందాం. రైట్ అండి, ఇవేమీ రైట్. చెప్పలేరు సార్. ఓకే, శివపార్వతి గారు, అభివృద్ధి గురించి శివపార్వతి గారు, చెప్పలేరు. శివపార్వతి గారు మీరు మాట్లాడండి. నిన్నటి అదే సభ, ఎందుకు నిన్నటి సభ చెప్పలేరు వీళ్ళు? వస్తాను, సత్యనారాయణ గారు మీ దగ్గరికి వస్తాను. నిన్నటి సభ అలాగే ఈరోజు జరగబోతున్న సభలు, మోదీ సభలు, సో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాయి ఈ వారం 10 రోజుల్లో? ఖచ్చితంగా అండి, బీజేపీ జనసేన టీడీపీ కూటమి అనేది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఏ రకంగా సహాయం చేయబోతుందో, మొత్తం ఏ